ఒకే ఒక్కడు సినిమాలో హీరో అర్జున్ అనుకోకుండా ఒకరోజు సీఎం అవుతాడు. సినిమా కాబట్టి సామాన్యుడు సీఎం అయ్యాడు అనుకుంటాం. కానీ చరిత్రలో ఒకే ఒక్కడు ఒక రోజు రాజయ్యాడు. అతడే గొడుగుపాలుడు. 500 సంవత్సరాల క్రితం విజయనగరానికి గొడుగుపాలుడు ఒక సామాన్య బంటు ఒక రోజు చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి ఎక్కడికెళ్లినా గొడుగు పట్టుకుని ఒక వ్యక్తి నిల్చోవడం రాచమర్యాద. శ్రీకృష్ణదేవరాయలు ప్రతి త్రయోదశి సాయంత్రం హంపీలో పంపా విరూపాక్ష స్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఆనవాయి. వేసవి విడిది పెనుగొండలో ఉన్నప్పుడు ఒక త్రయోదశి నాడు పనుల ఒత్తిడిలో సాయంత్రం పూజ విషయం గుర్తుకు వచ్చింది. పెనుగొండ నుండి హంపికి దాదాపు 120 మైళ్లు 3.5 గంటలలోపు ప్రయాణించాలి. చక్రవర్తి పంచకళ్యాణి గుర్రంపై బయలుదేరారు. సమయానికి అక్కడికి చేరుకోవాలని గుర్రాన్ని దౌడు తీయించాడు. ఆయనకు ఎండ తగలకుండా అంతే వేగంగా గొడుగుపాలుడు అనుసరించాడు. ఎక్కడ ఆగకుండా సాగిందా ప్రయాణం. రాయలవారు అక్కడికి చేరుకుని ఆలయ ప్రవేశం చేయగానే ఆ ఒడలికలో త్రువతప్పి పడిపోయాడు గొడుగుపాలుడు. వెంటనే రాజవైద్యుడు వైద్యం చేయడంతో కళ్ళు తెరిచి మళ్లీ గొడుగు పట్టబోయాడు గొడుగుపాలుడు. రాయలు వద్దని వారించి అతడి రాజభక్తికి మెచ్చి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఒక్కరోజు రాజ్య సింహాసనం మీద చక్రవర్తిగా కూర్చునే భాగ్యం కలిగించమని కోరాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. రేపే చక్రవర్తిని చేస్తా, ఏం చేస్తావు అన్నాడు రాయలు. చేతి నిండా దాన ధర్మాలు చేస్తా అని చెప్పాడు గొడుగుపాలుడు. సరేనన్న రాయలు చక్రవర్తిని చేశాడు. సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం దాకా తిండి తిప్పలు మాని ఏకదాటిగా దానపత్రాల మీద సిరా అద్ది రాజముద్రలు వేసి దానాలు చేశాడు. చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న గొడుగుపాలుడు ఇక ఎవ్వరికీ గొడుగు పట్టాల్సిన అవసరం లేకుండా ఒక ఊరిని దానంగా ఇచ్చి ఎలుకోమన్నాడు రాయలు. ఆ ఊరే హంపికి దగ్గరలోని గొడుగుపాలపురం. కాలగర్భంలో దాని పేరు గోపాలపురం అయ్యింది. ఆ గొడుగుపాలుడి పేరు భూమన నాయుడు. ఇది కట్టుకథ కాదు, శాసనం కూడా ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.